కుల ప్రసక్తి లేని భారతదేశంలో మనమందరూ ఒక లౌకిక రాజ్యంలో జీవిస్తున్నాం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు అందరూ కూడా ఒకటే. భగవంతుడు, ఈశ్వరుడు, లోకేశ్వరుడు, ఈశ్వరల్లా అంతా ఒక్కటే. దేవుడు ఒక్కటే. దేవుడు ఇంకొక కులానికి, మతానికి దేవుడు ఉండాలని చెప్పలేదు. ఏదైనా మంచి పని జరిగితే మనం అందరం ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆ మంచి పని ఏమిటంటే ఈరోజు కృష్ణమూర్తి గారు మాసిరెడ్డిపల్లిలో శ్రీ రామాలయ నిర్మాణం గురించి ఆర్థిక సహాయం అందామని కడపకు వచ్చినారు. నేను వచ్చినప్పుడు మీకు అందజేస్తాను చెప్పినాను. దాని ప్రకారమే నేను 25 రూపాయలు విరాళం అందజేశాను. నేను కులాలకు, మతాలకు ఎప్పుడు గౌరవం ఇవ్వను. నేను ఇచ్చేది మానవత్వమే నా మతం. మానవత్వాన్ని ఆధారం చేసుకుని ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్లైనా మనమందరం సోదర భావంతో మెలగాలి. ఎప్పుడైతే మనం సోదర భావంతో వెలుగుతామో అప్పుడు భగవంతుడు కూడా అంగీకరిస్తాడు. ఇస్లాం కూడా ఏం చెప్తుంది? ఖురాన్ షరీఫ్ ఏం చెప్తుంది? ఎప్పుడైతే నువ్వు పరమతాన్ని గౌరవిస్తావో అప్పుడు నీ ఇస్లాం మతాన్ని కూడా గౌరవం ఉన్నాడు. నువ్వు ఈ పరమతాన్ని కించపరిస్తే నీ ఇస్లాం మతానికి గౌరవం కాదంట. అట్లే బైబిల్ కూడా అదే చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. సర్వమత సామరస్యము ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుని భాతృభావంతో అన్నదమ్ములాగా వెలిగి పరస్పర సహకారంతో ముందుకెళ్ళాలని, మన మధ్య పొరపాట్లు, విభేదాలు ఉండకూడదని మనపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాసిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు నేను అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. 2026 అనంతపురం పట్టణమునందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు హాజరవుతున్నారు. సాయంత్రం 3 గంటలకు అనంతపురం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందుకనే నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం గల వారందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా నేడు భారతదేశంలో అనేక విధాలుగా ప్రజలు నష్టపోతున్నారు. హింసాత్మక సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రజలు ఎన్నో మానభంగాలకు లోనవుతున్నారు. అలాగనే ఆర్థిక స్థితిగతులు మారిపోతున్నాయి. వీటికన్నిటికీ కారణము దౌర్జన్య కారణాలు ఎక్కువైపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఈ భారతదేశాన్ని పాలించినది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పాలించి కేవలము ఒక 15-16 సంవత్సరాలు మాత్రమే ఇతర పార్టీలు పోషిస్తున్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కూడా ఎక్కడ కూడా కుల మతాల తగాదాలు కానీ, హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు. అన్ని మతాలు ఒకటే భావించి సర్వమతాలు ఒకటే, సర్వ కులాలు ఒకటే తత్వంతో మన భారతదేశంలో ప్రజలు జీవనం గడిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు హింసాత్మక సంఘటనలు అంటే ఒకటే హిందుత్వం అంటే మనకేం తప్పులేదు. హిందువులము మనమంతా మేమంతా సోదరులమే. ఉద్దేశపూర్వకంగానే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వీటన్నిటి ద్వారా ఒక ప్రజల్లో ఒక సంకుచిత భావన సృష్టించి మోడీ గారు ఈ ప్రభుత్వాన్ని మొత్తము మైనార్టీలను ఇబ్బందులు పెడుతూ, మైనార్టీలు ముస్లింలను, జైన్లను, క్రిస్టియన్లను వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ అనేక విధాలుగా బాధపడడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి బాధాచికితమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఈ భారతదేశాన్ని మళ్ళీ ఈ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం. సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఈ దేశానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, జైన్లు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ అందరికీ రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు ఎన్ఆర్సీ ప్రవేశపెట్టారు బీజేపీ గవర్నమెంట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. అది కేవలం ముస్లింల యొక్క హక్కులను తొక్కివేయడం తప్ప వేరే ఉద్దేశం కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పోరాడడం వల్ల ఆ బిల్లు వీగిపోయింది. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల వల్ల 2003లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో జరిగింది నెల్లూరులో. గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు తప్పనిసరిగా 5% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. ఈనాడైతే 5% రిజర్వేషన్ కల్పించారో భారతీయ జనతా పార్టీ ఇది మతతత్వ సంబంధించినది, మతములకు సంబంధించిన రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ చెల్లకూడదని హైకోర్టుకు వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయినప్పటికీ కూడా వెనక్కి పోకుండా రాజశేఖర్ గారు
దాన్ని ఒక 5% నుంచి 4% చేస్తూ బిల్లును పాస్ చేశారు. ఎప్పుడైతే బిల్లు పాస్ చేశారో ఈరోజు 20 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం నందు అనేక మంది ముస్లిం కుటుంబాల్లో విద్యావంతులయ్యారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. 4% రిజర్వేషన్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఏ డిపార్ట్మెంట్ చూసినా ఈరోజు ముస్లింలు 4% రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందినారు. అదేవిధంగా ఫీ రింబర్స్మెంట్ వచ్చిన దానివల్ల ఈ ఫీ రింబర్స్మెంట్ కూడా వచ్చి 20 సంవత్సరాలైంది. ఈ ఫీ రింబర్స్మెంట్లో దాదాపు అనేక మంది ముస్లింలే కాకుండా ముస్లిమేతరులు, హిందువులు అందరూ కూడా బీద పిల్లలందరూ చదువుకొని ఈరోజు అగ్ర స్థానంలో పోటీ పడుతున్నారు ఉద్యోగాల్లో. అమెరికా లాంటి, లండన్ లాంటి అనేక దేశాల్లో ఈరోజు మన పిల్లలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, హిందువులు, ముస్లింలు అందరూ అన్ని కులాల పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానిలో ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది. ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రతి ఇంట్లో కూడా విద్యావంతులైనారు. తర్వాత పెళ్లిలో కూడా ఎంతో సహాయం చేసింది అనేక మతాల వారికి, కులాలకి. అవన్నీ తొక్కిపెట్టి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను వీళ్ళు ఉపయోగించుకుంటూ ఇప్పుడున్న పార్టీలు టీడీపీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ ఆ రిజర్వేషన్ లబ్ధి ఉపయోగించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీనే అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో సేవ చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు మనము అనేక లాభాలు పొందాము. అనేక లాభాలు పొందడమే కాకుండా అన్ని కుటుంబాలు బాగుపడతాయి. గ్లోబలైజేషన్లో భారతదేశమంతటా ఎంతో అభివృద్ధి సాధించింది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఆ విషయం మర్చిపోతున్నారు. ఈరోజు మణిపాల్లో అనేక సంఘటనలు జరిగాయి. క్రిస్టియన్లను తప్పు పెడుతున్నారు. క్రిస్టియన్లు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అటువంటిది దానికి కారణము బీజేపీ పార్టీ. ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమిత్ షా, భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షా గారు సెలవిచ్చారు. ఏమని? తెలంగాణలో రిజర్వేషన్లో ముస్లింలను రద్దు చేస్తాం, ముస్లింలను రద్దు చేసి అది వేరే మతాలు పంచుతామన్నారు. దానివల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడ అందుకనే ముస్లింలు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అలాగనే కర్ణాటకలో బజరంగబలి అని రకరకాలుగా రెచ్చగొడుతూ అక్కడ కూడా ముస్లింలు దెబ్బతీయాలని చూశారు. ప్రతి ముస్లిం కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఓటు వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచడానికి కారణం కేవలం ముస్లింలు మాత్రమే అనే విషయం అందరూ గ్రహిస్తున్నారు. ఇది గమనించి నేను కూడా అందరికీ అప్పీల్ చేస్తున్నా. మన ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, తర్వాత జైన్ మత సిక్కులు ఎవరున్నా కానీ అందరికీ కూడా ఒకటే నా విన్నపము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంగీకరించి ఈ యొక్క లబ్ధిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మన కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోవడానికి కారణం ఏమిటి? రాష్ట్ర విభజన చేసినప్పుడు ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టి విభజన ఇలాగ అనేక కార్యక్రమాలు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దేశ స్థాయిలో. తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది. బీజేపీ ఎన్నికల శంఖారావంలో మోడీ గారు తిరుపతిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తామన్నారు ప్రత్యేక పెట్టి, నేను 15 సంవత్సరాలు ఇస్తాను. 15 సంవత్సరాలు ఇవ్వలే, 1 సంవత్సరం కూడా ఇవ్వలే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోయింది. 2 గవర్నమెంట్లు, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మోకరిల్లినారు మోడీ గాంధీకి. తర్వాత వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లినారు. కానీ ఎవరు కూడా ప్రత్యేక ప్రతిపత్తికి కానీ ఈరోజు రాష్ట్ర స్థితి అధోగతి పాలైపోయింది. మన రాజధాని ఏదని చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏం చెప్తారు? ఎక్కడా లేదు రాజధాని ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనము ప్రజలందరూ ఏకమై రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, దౌర్జన్యకాండలు, తర్వాత అనేక విధములుగా ప్రజలు ఎంత బాధపడుతున్న విషయాన్ని గుర్తించాలి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుతూ ఒక పక్క ప్రజలు ఎంత దెబ్బతింటున్నారు ఆర్థికంగా అనేది ఆలోచన చేయడం లేదు. అన్నీ పెరిగిపోయినాయి, ధరలన్నీ పెరిగిపోయినాయి. ఒక కరెంటు ఛార్జీలు 5 సార్లు పెరిగినాయి, ఆర్టీ ఛార్జీలు 5 సార్లు పెరిగినాయి, వస్తువులన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు మద్యం విపరీతంగా పాలన అయిపోతున్నది. 50 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్కి 260 అయిపోయింది. ఈ విధంగా మద్యం ధరలు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు ధరలు పెంచుకుంటూ ఈరోజు మామూలు జీవనం సాగడం చాలా దుర్భరంగా ఉంది. ఒకప్పుడు ఇసుక ఫ్రీగా వచ్చేది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇటుకలు ఉచిత ఇసుకతో ఇటుకలు వేసుకునేవాళ్ళు. ఈరోజు
ఇసుక కొనాలా, అన్ని కొనాలా, సామాన్యుడు ఇల్లు కట్టాలంటే కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం, దేశ అభివృద్ధి కూడా కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అనే విషయాన్ని గుర్తించి ప్రజలందరూ సోనియా గాంధీ నాయకత్వంలోని మరియు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు, షర్మిల గారు, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా చాలా ఉత్తేజం వచ్చింది. చాలామంది కాంగ్రెస్ పార్టీ తిరిగి వస్తున్నారు. నోటిఫికేషన్ వస్తే ఎన్ని వేల మంది తిరిగి ఎన్నికకి వస్తారు కాంగ్రెస్ పార్టీలోకి. అక్కడ తెలుగుదేశంలో గౌరవం లభించిన వారు, వైఎస్ఆర్ పార్టీలో గౌరవం లభించిన వారు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి చాలామంది సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా మన తెలంగాణ గవర్నమెంట్ మరియు కర్ణాటక గవర్నమెంట్, ఈ రెండు రాష్ట్రాల గవర్నమెంట్లు కలిసి ఇక్కడ అభ్యర్థులు గెలిచేదానికి సర్వ కృషి, సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకు డబ్బులు ఉన్నాయో లేదో, మరి వాళ్ళు నిలబడగలుగుతారో లేదో అని ఉండవచ్చు. కానీ దీనికి ఆ ప్రభుత్వాలు సహకరించి అభ్యర్థులు గెలిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనం అందరము అందరూ ఒకసారి ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే రేపు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ కాంగ్రెస్ కార్తీలకు పోతే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకు విలువ? ప్రభుత్వాలు మనకి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు కానీ టీడీపీలు కానీ అక్కడ పోయి పనులు జరగవు. కాబట్టి ఇది కూడా ఒక బెనిఫిట్, ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీకి చేరే ప్రతి కార్యకర్తకు కూడా బెనిఫిట్ అనేది ఉంది. ఇది సమూలంగా ఆలోచన చేయాల్సిన విషయం. చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కానీ ప్రజలు చైతన్యం కాలేరు, అది ప్రజలు అభివృద్ధి చెందలేరు. ఈరోజు ఎక్కడ చూసినా చూడండి, రోడ్లు కానీ ఎక్కడ భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు ప్రయాణించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం ఏ ప్రభుత్వాన్ని నిందించము. మనము చేసేది ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి పోవాలా. ఉత్త సంక్షేమం చేసుకుంటే అభివృద్ధి గుంటూ పడుతుంది. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం వైపు రెండు ఆలోచన చేసుకుని ప్రయాణిస్తే ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ప్రజా సంక్షేమం చూస్తున్నారు, కానీ ప్రజా సంక్షేమం ఎందుకు? ఓట్ల కోసం. అది కాదు. ప్రజా సంక్షేమం అనేది అన్ని విషయాల్లో ఉండాలి. బయటికి ఇంటి నుంచి బయలుదేరితే సక్రమంగా ప్రయాణం చేసేటట్టు ఉండాలి. అలా లేదు. ఇప్పుడు ఇటు నుంచి అనంతపురం వలన, ఇటు నుంచి పులిందల వలంటే ఎక్కడ వచ్చిన గుంతలు మిట్టలు విపరీతం ఉన్నాయి. ఇట్లా ఇది లేకుండా సుస్థిర ప్రభుత్వం స్థాపించుకోవాలంటే అనేక పథకాలు పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 500కే సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఇప్పుడు 1400 జరుగుతుంది గ్యాస్ సిలిండర్. 500కే ఉచిత సిలిండర్లు ఇస్తారు. అలాగనే ఉచిత బస్ పాస్లు ఇస్తారు. అదేవిధంగా ఏ విధంగా అయితే కర్ణాటక రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో, ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ అమలవుతాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా. కాబట్టి ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఎంత ఉందని నేను మనవి చేస్తున్నా. తర్వాత ఉచిత బస్ సర్వీసులు కూడా పెట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఇవన్నీ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ భారతదేశాన్ని పాలించిన 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘనతను గుర్తించి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, తర్వాత నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ నియోజక అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి దరఖాస్తు చేసి ఉన్నాను. ఒకవేళ నా అభ్యర్థిత్వాన్ని ధృవీకరిస్తే మళ్ళీ ప్రజల ముందరికి వస్తాను. నా యొక్క సేవలు, నాకు కులం మతం ఏమీ లేదు. ఇప్పుడే చూశారు, మాసిరెడ్డిపల్లి వారికి 25,000 రూపాయలు దేవాలయానికి ఇచ్చారు. మా ఊళ్ళో రామాయణం కడితే 13,16,000 ఇచ్చారు. ఎందుకు ఇచ్చాము? కులము మతం కాదు. అక్కడ మంచి జరగాల, సమాజానికి మంచి జరగాల. మంచి జరగడానికి కోసం మనం ఏమైనా చేస్తాం. మసీదులకు ఇస్తున్నాము. నేను ఏ మసీదు వాళ్ళు నా దగ్గర నుంచి ఖాళీ చేతులతో రాలేదు, ఏ చర్చలు రాలేదు, ఏ బీద విద్యార్థి రాలేదు. అంటారు మన వాళ్ళు కదిరిలో చాలామంది అని ఎప్పుడో ఒకసారి కనపడతారు. నా దగ్గర ఎన్నిసార్లు వస్తున్నారు కదిరి వాళ్ళు ఎంతమంది వచ్చి నా దగ్గర చందాలు తీసుకుంటున్నారు. ఈ షాకిల్ లాంటి వాళ్ళు ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, లక్షలు తెచ్చుకున్నారు. మరి నేనేం వాళ్ళు ఏం మాట్లాడలేదు. మీరు వచ్చినారు, మసీదు విరాళం తీసుకున్న లక్ష రూపాయలు ఈ విధంగా ఇష్టపోయినాం. కానీ ఇక్కడ ఉండే ఎన్ని లక్షలు ఇచ్చినారు, ఎన్ని సేవలు చేస్తున్నారు గుర్తించండి. ఎవరు సేవ చేయగలరు, ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు అనే ఆలోచన చేయండి. ప్రజలకు రోజు వచ్చి ప్రజల మధ్య కూర్చొని హంటాలు కొట్టడం కాదు, ప్రజలకు ఉపయోగపడకుండా చేయాలా, ప్రజల సంక్షేమానికి పాటుపడాలా, ప్రజల కష్టాలను కూడా ఆదుకోవాలా. అది నా ధ్యేయం. నాకు కులము మతం కంటే మానవత్వం ఎక్కువ నమ్ముతా. మానవత్వమే నా సిద్ధాంతం. ఎందుకంటే మతం అనేది
దేవుని దగ్గర చేర్చే సన్మార్గమే మతం. ఏ రిలిజన్ ఈజ్ ఏ రైట్ పాత్వే టు రీచ్ ద గాడ్. అంటే భగవంతుని దగ్గర చేర్చే సన్మార్గమే మతం. మతాన్ని అడ్డం పెట్టుకొని మనం మారణహోమాలు సృష్టించకూడదు. ఈరోజు భారతదేశంలో చేస్తున్నటువంటి ఎన్నో మారణహోమాలు జరుగుతున్నాయి. వీటన్ని అవాయిడ్ చేయాలంటే కేంద్రంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఇండియా కూటమి రావాలి. ఇండియా కూటమి వస్తేనే మనం జయప్రదంగా పరిపాలన సాగించగలుగుతాం, అంటే ప్రజలకు సేవ చేయగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ గుర్తించండి. కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదనుకోద్దండి. 2029లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది, మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. అంతవరకు కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ అందరినీ ముఖ్యులత హస్తంతో మనం చేయడం అంటే ఒకసారి మళ్ళీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించండి, కాంగ్రెస్ పార్టీని గుర్తించండి. రేపు 26/2/24 జరిగే బహిరంగ కార్యక్రమం సోమవారం 3 గంటలు జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు వస్తున్నారు. ఘన విజయం సాధిస్తుంది. వచ్చే ప్రభుత్వంలో వచ్చే రోజుల్లో ఆమె ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అనే విషయాన్ని కూడా గుర్తించి, ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర్ గారిని గుర్తించి ఒక మహానాయకుడు దయ వల్లనే ఈరోజు రిజర్వేషన్లు, రీయింబర్స్మెంట్లు, ఫీ రీయింబర్స్మెంట్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతుల రుణమాఫీలు ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ మర్చిపోకుండా ప్రత్యేకించి మా ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మా ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ అమోఘమైన వరం. ఆ వరాన్ని అనుభవిస్తున్నారు. ఇస్లాంలో ఏం చెప్తుంది? గ్రాటిట్యూడ్ హర్ హమేషా శుక్రియా అదా కన్నా ఫరజ్ హై ఇస్లాంకా. అంటే ప్రతి టైంలో పూట అన్నం పెట్టినా మనం గుర్తించాలి. అటువంటి పరిస్థితుల్లో చేసిన సహాయాన్ని మర్చిపోకుండా రాజశేఖర్ గారు ఏం చేశారు ముస్లింలకు? దీనివల్ల రిజర్వేషన్ వచ్చిన దానివల్ల, రీయింబర్స్మెంట్ వచ్చిన వల్ల మన కుటుంబాలు ఎంత బాగుపడినాయి, మన పిల్లలు ఎంతమంది బాగుపడినారు. ఇది కాంగ్రెస్ పుణ్యమే కదా అని గుర్తించి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నేను మనపూర్వకంగా మా సోదరులకందరికీ, ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి, క్రిస్టియన్ సోదరులందరికీ మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.